పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె. సర్వశక్తివంతుడైన దేవ, సర్వమునకు మూలకారకుడైన పరమ పవిత్రమైన ఓ త్రియేక దేవ, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగునుగాక ప్రభు. తండ్రి యెహోవా, ఈ ఆదివారపు రోజున మీ పవిత్రమైనటువంటి సందేశమును దేవా, కరోనా ప్రమాద కాలంలో మీరు ప్రదర్శించిన గొప్ప ప్రేమకు, శక్తికి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభువా, అదే సందేశమును, మీ యొక్క అద్భుత శక్తిని ఈనాటి మీ వాక్యముగా, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ వాక్య ప్రచారంలో తెలియజేయపోవచ్చుండగా తండ్రి దేవా, మాకు తోడుగా ఉండండి. చెప్తున్న నాకు, వింటున్న వారందరినీ దీవిస్తూ, ప్రేరేపిస్తూ, శ్రద్ధతోటి విని మీ యొక్క మహిమను, గొప్పతనాన్ని తెలుసుకునే భాగ్యాన్ని తెలుసుకోవటమే కాకుండా మీరే నిజమైన దేవుడని విశ్వసించే భాగ్యాన్ని కూడా ప్రసాదించమని, మా అందరికీ ఆత్మీయ శక్తిని అనుగ్రహించమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన స్నేహితులారా, ఈనాటి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క వాక్య ముఖ్యాంశము కరోనా కాలంలో కరుణమైన కటాక్షాలు 3వ భాగం. గౌరవనీయులు, దేవుని కరుణకు పాత్రులు, క్రీస్తు యేసు అనుగ్రహించిన రక్షణకు అర్హులుగా ఉన్న దేవుని ప్రియ మానవుడా, మీకు ఈ పవిత్ర దేవుని వాక్యములను విని విశ్వసించి రక్షణ పొంద ఆహ్వానిస్తున్నాను. గౌరవ స్నేహితులారా, ఈ ఆదివారము దేవుని సందేశంలో భాగంగా మానవ జీవిత చరిత్రలో ప్రతి మనిషి అనగా ధనిక పేద అను భేదము లేక, వయస్సులో యువకులు వృద్ధులు అను తేడా లేక, అందరి జీవితంలో జరిగిన భయానక పీడకల ఈ కరోనా సంఘటన 2019 డిసెంబర్ 31వ తారీఖున చైనా దేశంలో వుహాను నగరంలో కరోనా అను వైరస్ ఊదిన మరణ మృదంగం శరవేగంగా మనిషి మృత్యుశకటంగా మారి ఆలోచన కన్నా వేగంగా ప్రపంచాన్ని చుట్టి సైంటిస్టులు, కెమిస్టులు, డ్రగ్గిస్టులు, ప్రపంచ దేశాల ప్రభుత్వ నాయకులు, అధిపతులు, అధికారులు ఆలోచించి ఊపిరి పీల్చుకునే లోపు ఈ కరోనా దావనంలో ప్రపంచమంతా చుట్టుముట్టింది. ఈ విషయం 2020-21 సంవత్సరంలో ఉన్న సోదర సోదరీమణులందరికీ అనుభవం అయ్యింది. అయితే అంతటి భయంకరమైన, ఎప్పటికీ ఆ విషయం చెవిన పడితేనే వెన్నులో వణుకు పుట్టించిన భయంకర పరిస్థితి ఆ 2 సంవత్సరాలను ముంచెత్తాయి. అటువంటి పరిస్థితిలో యేసయ్య ఆత్మ నన్ను ప్రేరేపించి 2 ప్రార్థనలు వ్రాయించింది. మొదటి ప్రార్థన ఇప్పుడు విందాం. సర్వ సృష్టికర్త, సర్వశక్తివంతమైన దేవా, పాపినైన నేను బరువెక్కిన గుండెతో, భారమైన మనసుతో కన్నీటి పర్యంతమై మేము వేడుకుంటున్నాను తండ్రి. ఉత్తర అమెరికా నుండి ఆసియా ఖండం వరకు, ఆఫ్రికా నుండి ఆస్ట్రేలియా ఖండం వరకు, దక్షిణ అమెరికా నుండి ఐరోపా ఖండం వరకు ఈ భూపటలంపై ఉన్న మానవులంతా కన్నీటి సముద్రంలో మునుగుతూ ప్రాణ సంకటంలో ఉన్నాము తండ్రి. మరణ వార్తలతో మా గుండెలు దద్దరిల్లిపోతున్నాయి దేవా, మనసులు కకావికలమైపోతున్నాయి స్వామి. ఓ యేసయ్యా, మీ శరణు వచ్చిన కుంటివారిని, గుడ్డివారిని, కుష్టివారిని, దయ్యములు పట్టిన వారిని ఎంతో విశ్వాసంతో మీ అంగీ అంచును తాకితే చాలు స్వస్థపడతాను అని నమ్మిన రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచారు. అంతేకాక తమ స్నేహితుడు ఏదో విధంగా స్వస్థ పొందాలని పట్టుదలతో ఇంటిపై కప్పు తీసి మరీ మీ చెంతకు దించబడిన పక్షవాత రోగి పాపాలు మన్నించి వారి విశ్వాసానికి ముగ్ధులై మీరు అతన్ని స్వస్థపరిచారు, ఇంటికి సంతోషంగా పంపారు. అంతటి దయామయులు, కరుణామయులు, ప్రేమమయులు, స్వస్థకారులు మీరు. అంతేకాక ప్రభు, ఒక కుటుంబంలోని వ్యక్తి మరణం ఆ కుటుంబానికి ఎంత తీరని దుఃఖాన్ని, వేదనను మిగులుస్తుందో మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. మీ స్నేహితుడైన లాజరు మరణించినప్పుడు మీరు ఎంతగానో విలపించారు. లాజరు అక్క చెల్లెల దుఃఖాన్ని తీర్చుటకు చనిపోయిన లాజరును 4 రోజులైన తర్వాత కూడా బ్రతికించి
వారికి అప్పచెప్పారు. ఒక కుటుంబంలోని జీవనాధారమైన వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి ఎంత తీరని లోటు మీరు కళ్ళారా చూశారు. అందుకే మరణించిన విధవరాలి కుమారుణ్ణి మీ దారిని పోతూ ఆమె దుఃఖానికి చలించి వెనక్కు తిరిగి వచ్చి మరీ ఆ బిడ్డను బ్రతికించి తల్లికి అప్పచెప్పారు. తండ్రి యేసయ్య, కుటుంబంలో తల్లిదండ్రుల ప్రేమ ఫలితమైన బిడ్డ మరణిస్తే ఆ తల్లిదండ్రుల గుండెకోత వర్ణనాతీతం అని మీకు పూర్తిగా తెలుసు. అందువల్లే యాయీరు అను మీ విశ్వాసి మిమ్ము వేడుకొని వెంటనే అతని ఇంటికి వెళ్ళి మరీ బిడ్డను బ్రతికించి తల్లిదండ్రులకు అప్పచెప్పి వారి దుఃఖాన్ని తీర్చి పట్టలేని సంతోషంగా మార్చారు. అందుకే ప్రభు, నా యేసయ్య అదే విశ్వాసంతో, అదే వేదనతో, అదే నమ్మకంతో, దుఃఖభరితమైన మనసుతో కన్నీటి పర్యంతమై మేము వేడుకుంటున్నాను దేవా. ఈ మరణ సంకటమైన వైరస్ ద్వారా ఎవ్వరూ బిడ్డలను కోల్పోకుండా, ఏ కుటుంబము ఆధారం కోల్పోకుండా అందరినీ బ్రతికించండి స్వామి, బ్రతికించండి. తండ్రి యెహోవా, ఇజ్రాయేల్ ప్రజలను ఎన్నో మార్లు అంటువ్యాధుల నుండి, మరెన్నో మార్లు కరువు కాటకాల నుండి కాపాడినట్లుగా మీ ప్రియబిడ్డలమైన మమ్ము కరోనా వైరస్ను అంటువ్యాధి నుండి ప్రాణ సంకటంలో ఉన్న మమ్మల్ని అందరినీ ఆ వైరస్ను అంతమందించి కాపాడండి దేవా, ఆమెన్ అని దేవుడు యేసయ్య ప్రేరేపించగా ఈ ప్రార్థనను రాశాను. దీనిని రోజు విడిచి రోజు ప్రార్థనలో వేడుకునేవాడిని. తదుపరి పరలోక ప్రార్థన, మంగళవార్త ప్రార్థనను విన్నవించుకునేవాడిని. ఇప్పటివరకు చెప్పిన ప్రార్థన మొదటి రోజు ప్రార్థన, రెండవ రోజుటి ప్రార్థన. ఆపదలో ఉన్న సమయంలో యెహోవా దేవుని కీర్తించు విధానము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 51వ వచనం నుంచి 90వ వచనం వరకు. షడ్రకు, మెషకు, అబేద్నెగో అను దానియేలు స్నేహితులను నెబుకద్నెజరు చక్రవర్తి అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారు యెహోవా దేవుని స్తుతించి ప్రమాదం నుండి బయటపడి ఆయన మహిమను ఇట్లు చాటిరి. మా పితరులు మరియు సర్వమానవాళి దేవుడైన ప్రభువు, మేము మిమ్ము కీర్తించి సన్నుతింతుము. పర్వతములు, కొండలు మీ దివ్యనామములు సదా గౌరవం కలిగించునుగాక. ప్రభు, జనులు కీర్తనతో మీ మహిమను కీర్తించుదురుగాక. దేవలములోని మీ దివ్య సాన్నిధ్యమునకు కీర్తి కలుగునుగాక. నీవు దేవదూతల నేడు సింహాసనంపై ఆసీనుడివై క్రింది పాతాళలోకం వైపు పారజూతువు. మీకు సదా కీర్తి గౌరవములు కలుగునుగాక. జనులు కీర్తనలతో మీ మహిమను స్తుతించుదురుగాక. ఆకాశగోళమును మీకు మహిమ కలిగించునుగాక. సకల సృష్టి ప్రభువును స్తుతింపుము. అతన్ని స్తుతించి సదా కీర్తింపుము. ప్రభు దూతలారా అతన్ని స్తుతింపుడు. అతన్ని స్తుతించి సదా కీర్తింపుడు. ఆకాశం మీద జనులారా ప్రభువును స్తుతింపుడు. అతన్ని స్తుతించి కీర్తింపుడు. స్వర్గశక్తులారా ప్రభువును స్తుతింపుడు. అతన్ని స్తుతించి సదా కీర్తింపుడు. ఆకాశమందలి నక్షత్రములారా ప్రభువును స్తుతింపుడు. అతన్ని స్తుతించి సదా కీర్తింపుడు. సర్వహిమములారా ప్రభువును స్తుతింపుడు. అతన్ని స్తుతించి కీర్తింపుడు. స్వర్గ శక్తులారా ప్రభువును స్తుతింపుడు. అతన్ని స్తుతించి సదా కీర్తింపుడు. సూర్యచంద్రులారా ప్రభువును స్తుతింపుడు. అతన్ని స్తుతించి సదా కీర్తింపుడు. ఆకాశమందలి నక్షత్రములారా ప్రభువును స్తుతింపుడు. అతన్ని స్తుతించి సదా కీర్తింపుడు. సర్వహిమములారా ప్రభువును స్తుతింపుడు. అతన్ని స్తుతించి సదా కీర్తింపుడు. సకల వాయువులారా ప్రభువును స్తుతింపుడు. అతన్ని స్తుతించి సదా కీర్తింపుడు. అగ్ని ఉష్ణములారా ప్రభువును స్తుతింపుడు. అతన్ని స్తుతించి సదా కీర్తింపుడు. శీతోష్ణములారా ప్రభువును స్తుతింపుడు. అతన్ని స్తుతించి కీర్తింపుడు. మంచు పొగమంచులారా ప్రభువును స్తుతింపుడు. అతన్ని స్తుతించి సదా కీర్తింపుడు. రేయింబవళ్ళారా ప్రభువును స్తుతింపుడు. అతన్ని స్తుతించి సదా కీర్తింపుడు. చీకటి వెలుగులారా ప్రభువును స్తుతింపుడు. అతన్ని స్తుతించి సదా కీర్తింపుడు. నూగు మంచు శీతలములారా ప్రభువును స్తుతింపుడు. అతన్ని స్తుతించి కీర్తింపుడు. పేరిన మంచు హిమములారా ప్రభువును స్తుతింపుడు. అతన్ని స్తుతించి కీర్తింపుడు. మబ్బులు మెరుపులారా ప్రభువును స్తుతింపుడు. అతన్ని స్తుతించి కీర్తింపుడు. భూమి ప్రభువును స్తుతింపుడు. అతన్ని స్తుతించి కీర్తింపుడు. కొండలారా తిప్పలారా ప్రభువును స్తుతింపుడు. అతన్ని స్తుతించి సదా కీర్తింపుడు. భూమిపై పెరుగు వృక్షములారా ప్రభువును స్తుతింపుడు. అతన్ని స్తుతించి కీర్తింపుడు.
సరస్సులు నదులారా ప్రభువును స్తుతింపుడు, అతను స్తుతించి కీర్తింపుడు. నీటి బుగ్గలారా ప్రభువును స్తుతింపుడు, అతను స్తుతించి సదా కీర్తింపుడు. జలచరములు తిమింగలములారా ప్రభువును స్తుతింపుడు, అతను స్తుతించి సదా కీర్తింపుడు. సకల పక్షులారా ప్రభువును స్తుతింపుడు, అతను స్తుతించి సదా కీర్తింపుడు. సాధు జంతువులు వన్యమృగములారా ప్రభువును స్తుతింపుడు, అతను స్తుతించి సదా కీర్తింపుడు. భూమి మీద సకల జనులారా ప్రభువును స్తుతింపుడు, అతను స్తుతించి సదా కీర్తింపుడు. ఇజ్రాయేల్ ప్రజలారా లేక క్రైస్తవ జనులారా ప్రభువును స్తుతింపుడు, అతను స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభు సేవకులారా ప్రభువును స్తుతింపుడు, అతను స్తుతించి సదా కీర్తింపుడు. భక్తిమంతులారా ప్రభువును స్తుతింపుడు, అతను స్తుతించి సదా కీర్తింపుడు. వినయాత్ములు పవిత్రులైన వారలారా ప్రభువును స్తుతింపుడు, అతను స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభువును పూజించు భక్తులారా ప్రభువును స్తుతింపుడు, అతను స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభువును తింపుడు, దేవాదేవుని వినతించి అతనికి వందనములు అర్పింపుడు. అతని కరుణ కలకాలము ఉండును. ప్రియ సహోదర సహోదరులారా ప్రభువు మంచివాడు, అతని కీర్తింపుడు. ఆయన కరోనా వైరస్ అంతమందించి మానవులందరినీ రక్షించు ఒకే ఒక్క దేవుడు కనుక వారికి వందనములు అర్పింపుడు అని ముగింపుగా పరలోక ప్రార్థనను, మంగళవార్త ప్రార్థనను రెండవ రోజు ప్రార్థించేవాడిని. మహామహిమ కలిగిన సర్వశక్తివంతుడైన ఒకే ఒక్క దేవుడైన యెహోవా దేవుడు ఈ పాపాత్ముడి ఈ ధీరుని మరణ ఆలకించి ఈ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో ఎన్నో అద్భుతాలు చేశారు. ఆ అద్భుతాలు ఏంటో రాబోయే కరోనా కాలంలో కరుణామయుని కటాక్షాలు అను 4వ భాగంలో విందాం. మన ప్రభువైన దేవుడు పితా పుత్ర పవిత్రాత్మైన సర్వేశ్వరుడు మనల్ని అందరినీ దీవించి నిరంతరము కాచి కాపాడుదురుగాక. ఆమేన్.